స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి గౌరవ శాసనసభ్యులు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు అయినటువంటి బుర్ర వెంకటేశ్వర సార్ గారికి, అదేవిధంగా తన పాటలలోని తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని మరి ఉత్తేజపరుస్తున్నటువంటి పెద్దలు నల్గొండ గద్దరన్న గారికి, అదేవిధంగా మా జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియమితులైనటువంటి సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలంగాణ వికలాంగుల సమాజం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఈరోజు డాక్టర్ ఐజ్ ఫౌండేషన్ అనేటటువంటిది వికలాంగులు అంటేనే ఇవాళ ముఖ్యంగా డాక్టర్ ఐజ్ ఫౌండేషన్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలలో పుట్టుకతోనే కళ్ళు కోల్పోయి ఈ చీకటి సమాజాన్ని చూస్తున్నటువంటి మా జీవితాల్లో వెలుగులు నింపడం కోసం శ్రీనివాసరెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నం అనేటటువంటిది మరవలేనిది. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మందకృష్ణ మాదిగ తర్వాత వికలాంగుల సమాజం గురించి ఆలోచన చేసి వికలాంగుల సమాజం విద్యలో కూడా రాణించగలదు, అంధత్వంతో చీకటమైనటువంటి మా జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మరి డాక్టర్ ఐజ్ ఫౌండేషన్ కు సంబంధించినటువంటి మా శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా మా వికలాంగుల సమాజం పక్షాన శిరస్సు వచ్చి పాదావందనాలు చేస్తున్నాం. ఎందుకంటే మా గురించి ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఉంటారు, రాజకీయ పార్టీలు ఉంటాయి, కేవలం 79 ఏళ్ళు అవుతుంది మన దేశానికి స్వతంత్రం వచ్చి, మా గురించి ఆలోచన చేసే వాళ్ళు లేరు. కానీ ఒక ఫౌండేషన్ ద్వారా సమాజ సేవ చేయాలి, అందులో వికలాంగులకి సామాజిక సేవ చేయాలని చెప్పేసి ముందుకు వచ్చి మా జీవితాల్లో వెలుగు నింపి ఎంతో మంది పేద విద్యార్థులు వాళ్ళ ఉపాధ్యాయులుగా రాణించడానికి కారణభూతులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ మా ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఈ ఫౌండేషన్ అనేటువంటి ఒక రాష్ట్ర స్థాయిలో కానీ అన్ని జిల్లాల్లో కూడా విస్తరింపజేసి ఇంకా అనేక మంది పేద విద్యార్థులు ఉన్నారు, ఆ విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది సార్. ఎందుకంటే మా కోసం మా జీవితాల్లో వెలుగు నింపడం కోసం అసలు బతికే అనవసరం, మేము బతకడమే అనవసరం అనుకున్నటువంటి సందర్భాల్లో మా జీవితాల్లో వెలుగులు నింపేది మా ముందుకు వచ్చినటువంటి మీకు మరొకసారి తెలుసు మంచి పాదవందనం చేస్తూ, గౌరవ శాసనసభ్యుల వారికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి, చాలా తప్పుగా భావించొద్దు. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జూన్ 2 నుంచి ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా మా వికలాంగుల పాత్ర అనిర్వచనీయం. ముఖ్యంగా ఏదైతే ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో మా వికలాంగులు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాం స్థానిక సంస్థలు అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు సార్. దయచేసి దీనికి పైసా ఖర్చు లేదు సార్ ప్రభుత్వానికి. మనం ఈ మధ్య స్పీకర్ గారిని డిప్యూటీ స్పీకర్ గారిని కలిసాం సార్. సభలో తెలంగాణ ఏర్పడి దాదాపు 11 ఏళ్ళు అవుతుంది, కనీసం తెలంగాణ అసెంబ్లీలో 10 నిమిషాలు కూడా మా వికలాంగుల సమస్యల మీద చర్చ జరగట్లేదు సార్. మేము కూడా ఎంతో బాధతో ఎంతో వేదనతో తెలంగాణ సాధించుకున్నా కానీ మన బతుకులు మారట్లేదు. ఏదో మన శ్రీనివాసరెడ్డి గారు లాంటి ఉపాధ్యాయులు కొంచెం మేధస్థితులు మన గురించి ఆలోచన చేస్తుంటే మన ప్రజాప్రతినిధులు ఆలోచన చేయకపోవడం మాకు బాధ కలిగిస్తుంది సార్. దయచేసి ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్ గారు కూడా వికలాంగులకు అక్కడ రాజకీయ రిజర్వేషన్ కల్పించి మమ్మల్ని కూడా ప్రజాప్రతినిధులుగా చట్టసభలో మా సమస్యల మీద మేము మాట్లాడుకునేటువంటి అవకాశం కల్పించారు. ఆ స్టాలిన్ గారి తరహాలోనే గౌరవ ఎమ్మెల్యేగా రాజేష్ రెడ్డి గారు కొంచెం బాధ్యత తీసుకొని రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో చట్టసభలో పైసా ఖర్చు లేకుండా గ్రామ పంచాయతీలు వికలాంగులు నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టి సారించాలి. గద్దరన్న గారికి కూడా ప్రత్యేకంగా శిరస్సు వచ్చి పాదవందనం చేస్తున్నాం. తన పాటలతో ఇంకా వికలాంగ సమాజాన్ని మరింత చైతన్యం చేయాలి. మా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు కూడా ఉద్యోగ నియామకాలలో 2016 యాక్ట్ ను సమర్థవంతంగా అమలు చేసి తెలంగాణలో విద్యార్థులందరికీ కూడా వికలాంగ విద్యార్థులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఎమ్మెల్యే గారికి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు తిరుగుతూ రాజకీయ రిజర్వేషన్ ఎజెండాకు మేము ప్రయత్నం చేస్తున్నాం. చట్టసభలలో మా వాణి ఇప్పించే వాళ్ళు లేరు. ఎన్నో ఏళ్ల నుంచి రాజ్యాధికారానికి దూరమైన దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నాం. కాబట్టి మా జీవితాల్లో వెలుగులు నింపాలంటే మరో స్టాలిన్ లాగా మా రాజేష్ రెడ్డి గారే రేపు తెలంగాణ అసెంబ్లీలో రాజేష్ రెడ్డి గారే రేపు తెలంగాణ అసెంబ్లీలో ఏదైతే వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ అంశం మీద మాట్లాడతారని చెప్పేసి ఆకాంక్షిస్తూ, ఇంత మంచి అంధ విద్యార్థులను అంటే చీకటమైనటువంటి మా జీవితాల్లో వెలుగులు నింపి ఉపాధ్యాయులు అంటే ఏంటంటే ఇవాళ రేపటి భావి భారత పౌరులను తయారు చేసినటువంటి ఉపాధ్యాయులను, అందులో అంధ విద్యార్థులను ఇవాళ సమాజానికి అందించినటువంటి గొప్ప చరిత్ర ఈ డాక్టర్ ఐజ్ ఫౌండేషన్కి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, ఈ డాక్టర్ ఐజ్ ఫౌండేషన్ యాజమాన్యానికి మళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా పాదావందనం తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, వెరీ థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఇంకొక చిన్న విషయం కూడా సార్, ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ తెలంగాణలో ఏర్పడినటువంటి 33 జిల్లాలలో వికలాంగుల హాస్టల్స్ కూడా లేవు సార్. అంటే కొత్త జిల్లాలలో హాస్టల్స్ లేవు సార్. దాని ఏర్పాటు గురించి కూడా గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పేసి కోరుతున్నాను సార్.
అంటే 33 జిల్లాలు అంటే సార్ ఉమ్మడి జిల్లాలలో ఉన్నాయి సార్, పాత జిల్లాలలో. కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలలో కలెక్టరేట్ వచ్చింది, ఎస్పీ ఆఫీసులు అన్నీ వచ్చినాయి, కానీ సకలాంగులకు సంబంధించినటువంటి అన్ని కార్యాలయాలు వచ్చినాయి, కానీ మా వికలాంగుల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి వికలాంగుల హాస్టల్స్ లేవు సార్. దయచేసి దాని గురించి కూడా ప్రభుత్వంతో ఆలోచన చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ, ప్రత్యేకంగా మీ యొక్క ఓపిక, మీ యొక్క సహనం మాకు ఒక ఆత్మ బంధువులాగా ఇంత అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చి మీతో పాల్గొనే అవకాశం కల్పించిన మళ్ళొకసారి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. తెలంగాణ వికలాంగుల సమాజం అంతా కూడా మీ పక్షాన ఉన్న సార్. దయచేసి మరింత అన్ని జిల్లాల్లో కూడా పేద విద్యార్థులకు చేతినివ్వాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాం. అండ్ తమ్ముడు రాజేష్ చెప్పినట్టు ఐ విల్ డెఫినెట్లీ టేక్ అప్ బికాస్ యూ ఆర్ గివెన్ మీ అన్ ఐడియా. See, I have come into politics to serve something to the society because I've practiced. I feel that I've done my part of my life job, but now I have to help the others. అన్నది విధంగానే నేను ఈరోజు రాజకీయాలకు వచ్చింది. So you have given an idea what I can do to the society. Like Srinivas Reddy is doing such a large job. I have to just speak few words in the assembly. I would definitely, if I get a chance this time, I would definitely make sure that I'll speak and raise my voice towards your community, our community as a humanity basis, for sure. And whatever need, and I'm Srinivas Reddy being from my constituency, I feel dejected today that I have not met him for last 2 years after getting into politics. If not, we would have done something in our constituency to kickstart off something in our, because the many differently abled people in my constituency who regularly come and meet me for jobs. నేను కూడా ఇద్దరు అక్కా చెల్లెలు ఇప్పుడే మన బురా వెంకటేశ్వర గారు చెప్పినట్టు వారికి కూడా ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ కాళ్ళు లేవు, చేతులు లేవు. వాళ్ళు తిమ్మాజిపేట మండలం నుంచి. వాళ్ళకు జాబులు కావాలంటే అండ్ దే ఆర్ ఎడ్యుకేటెడ్. వాళ్ళిద్దరు అప్లికేషన్ తీసుకొని కలెక్టర్ గారి దగ్గర వెళ్ళాను. వాళ్ళకు ఐ ఫీల్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాళ్ళకు కూడా ఏదో విధంగా ఉపాధి కల్పించే విధంగా గవర్నమెంట్ ద్వారా జాబ్ ఇప్పించాలని నేను కూడా ట్రై చేస్తూ ఉన్నాను. ఐ హోప్ ఐ విల్ డూ దట్ సూన్. అండ్ ఈ మీటింగ్కి వచ్చిన తర్వాత ఐ విల్ టేక్ ఇట్ అప్ యాజ్ అ ప్రయారిటీ బేసిస్ ఫర్ దెమ్ బికాస్ దెర్ సో మచ్ ఐ కెన్ డూ యాజ్ అ పర్సన్. అంటే డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. నాకు తెలియకుండానే నా కోసం వచ్చి వీళ్ళంతా కూడా నా ప్రచారంలో పాల్గొన్నందుకు వారికి కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ తమ్ముడు రాజేష్ చెప్పినట్టు ఐ విల్ డెఫినెట్లీ టేక్ అప్ బికాస్ యూ ఆర్ గివెన్ మీ అన్ ఐడియా. See, I have come into politics to serve something to the society because I've practiced. I feel that I've done my part of my life job, but now I have to help the others. అన్నది విధంగానే నేను ఈరోజు రాజకీయాలకు వచ్చింది. So you have given an idea what I can do to the society. Like Srinivas Reddy is doing such a large job. I have to just speak few words in the assembly. I would definitely, if I get a chance this time, I would definitely make sure that I'll speak and raise my voice towards your community, our community as a humanity basis, for sure. And whatever need, and I'm Srinivas Reddy being from my constituency, I feel dejected today that I have not met him for last 2 years after getting into politics. If not, we would have done something in our constituency to kickstart off something in our, because the many differently abled people in my constituency who regularly come and meet me for jobs. నేను కూడా ఇద్దరు అక్కా చెల్లెలు ఇప్పుడే మన బురా వెంకటేశ్వర గారు చెప్పినట్టు వారికి కూడా ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ కాళ్ళు లేవు, చేతులు లేవు. వాళ్ళు తిమ్మాజిపేట మండలం నుంచి. వాళ్ళకు జాబులు కావాలంటే అండ్ దే ఆర్ ఎడ్యుకేటెడ్. వాళ్ళిద్దరు అప్లికేషన్ తీసుకొని కలెక్టర్ గారి దగ్గర వెళ్ళాను. వాళ్ళకు ఐ ఫీల్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాళ్ళకు కూడా ఏదో విధంగా ఉపాధి కల్పించే విధంగా గవర్నమెంట్ ద్వారా జాబ్ ఇప్పించాలని నేను కూడా ట్రై చేస్తూ ఉన్నాను. ఐ హోప్ ఐ విల్ డూ దట్ సూన్. అండ్ ఈ మీటింగ్కి వచ్చిన తర్వాత ఐ విల్ టేక్ ఇట్ అప్ యాజ్ అ ప్రయారిటీ బేసిస్ ఫర్ దెమ్ బికాస్ దెర్ సో మచ్ ఐ కెన్ డూ యాజ్ అ పర్సన్. అంటే డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. నాకు తెలియకుండానే నా కోసం వచ్చి వీళ్ళంతా కూడా నా ప్రచారంలో పాల్గొన్నందుకు వారికి కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు